ఖమ్మం 64, కొత్తగూడెం 15, మొత్తం 79 దరఖాస్తులు వచ్చాయి. 2014 ఆగస్టు 19వ తారీఖున టీఆర్ఎస్ గవర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఆ రోజు కూడా కుల వివరాలు కూడా సేకరించారు. ఆ నివేదిక ఏమైంది, ఆ వివరాలు ఎక్కడ పోయినాయి, మళ్ళీ ఎందుకు ప్రజల మీద భారం పడే విధంగా మళ్ళీ ఎందుకు ఈ సర్వే జరుగుతుంది? 9 అక్టోబర్ నాడు ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశం జరిగింది. అధికారులు, చీఫ్ సెక్రటరీతో సహా కొందరు మంత్రులు, ఆల్ డిపార్ట్మెంట్ అధికారులు, ముఖ్యమంత్రి గారు, నేనే ముఖ్యమంత్రి గారిని అడుగు, మీరు అడిగినట్టు నేను కూడా అడుగుతామని ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగారు. 2014లో ఒక సర్వే అయింది కదా, అది ఎక్కడ ఉందంటే ఏ ఆఫీసర్ కూడా సరిగ్గా జవాబు చెప్పాడు. ఇక్కడ ఉంది ఫలానా జాతి వరకు తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెడతామన్న మాట ఎవరు చెప్పలేదు. సో ఆ సర్వే అప్పటి ప్రభుత్వం ఎందుకు చేసిందో, మరి ఆ సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగించుకుందో అది మనం చూసుకోలేదు. ఈ సమాచారం మాత్రం 100% గ్యారెంటీగా చెప్పగలుగుతాం. అసలుకు ముఖ్యమంత్రి గారి సమక్షంలో చర్చ జరుగుతున్నప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇతర ఆఫీసర్స్ అందరితోనే ఓటర్స్ లిస్టు ఆధారంగా బీసీలో కులగణన చేసేసి ఇప్పుడు ఆల్రెడీ 13,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది పెండింగ్ గా ఉంది. ఇమ్మీడియట్ గా మనం ఎలక్షన్స్ పోతే మన ఫైనాన్షియల్ క్రైసిస్ తగ్గుతుందనే మాట చెప్తే బీసీ కమిషన్ ఇన్సిస్ట్ ద్వారానే ఇది ఇంటింటికి సర్వే కార్యక్రమం జరుగుతుంది. మా దగ్గర సిబ్బంది లేదు అంత, కాబట్టి ఒక డిపార్ట్మెంట్ అప్పగించండి, మా పర్యవేక్షణలో అది జరిపించండి. ఆ కార్యక్రమం అనేది అప్పుడు సక్సెస్ఫుల్ అయితే ఇప్పుడే సీఎం గారు అనేది ఇది ఓపెన్ మైండ్ అనేది ఇమ్మీడియట్ గా ఆఫీసర్ చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఏది ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీ ఐడెంటిఫై చేసి ఎలక్షన్స్ కూడా మాకు గతంలో ఉన్న అనుభవం ప్రకారం ఈ బిఎల్ఓస్ ఎక్కడన్నా కూర్చుంటారు, బీసీ రాష్ట్రం ఎవరో రాజకీయ నాయకులు చెప్తాడు ఇది ఓపెన్ కేటగిరీలో పెట్టండి, ఈ రిజర్వేషన్ చేయండి, ఆ విధంగా అనుకుంటున్నారు. అది మా అనుభవంలో ఉంది కాబట్టి మేము చెప్పినందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది సీఎం. ఈ ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్ అవర్ రికమెండేషన్ అండ్ ఆర్డర్ ఫర్ ద సార్, ఇప్పుడు బీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు లిటిగేషన్ అయిపోయిన తర్వాత కూడా ప్రైవేట్ కాలేజీలకు డబ్బులు కట్టి తీసుకొని పోయినా కూడా మీరు డబ్బులు ఇవ్వట్లేదు ప్రభుత్వం అనేది ఒక అపవాదం ఉంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు, ఆ రియంబర్స్మెంట్ క్లీన్ చేయట్లేదు అనేది ప్రాబ్లం. అంటే గవర్నమెంట్ భరోసా ఇవ్వలేదు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి డబ్బులు లేకపోతే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత. మరి గవర్నమెంట్ బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా దానికి. సో ఇటువంటి క్వశ్చన్ కూడా ఈ విచారణ వచ్చిందని గవర్నమెంట్ షెడ్యూల్ ఏరియాలో నాన్ ట్రైబల్ ఈవెన్ బీసీస్ ఆర్ అదర్స్ కూడా వాళ్ళకి ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు కానీ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కానీ అమలు చేయటంలో జరగటం లేదు. ఈవెన్ పట్టా లేకపోతే రైతు భరోసా ఇవ్వటం లేదు. ల్యాండ్ ఎక్వేషన్లో భూములు పోతే ఏదైనా ప్రభుత్వ రోడ్లకు కానీ ఏదైనా ప్రాజెక్టుల కాలువలు పోయినా కూడా పట్టా లేకపోతే బీసీస్ ఆర్ అదర్స్, ఓన్లీ ఎస్టీస్ తప్ప అదర్స్కి డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ప్రతి ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి కమిషన్లు వచ్చి చెప్పిపోతున్నాయి కానీ సమస్య పరిష్కారం చేయటం లేదు. రైతు బంధు కూడా రావట్లేదు ఫార్మర్స్. ఇప్పుడు కమిషన్ మంత్రుల కంటే కమిషన్ పవర్ఫుల్ సార్. మీకు జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి, మీకు జ్యుడిషియల్ రైట్స్ ఉన్నాయి. మీరు చేసే మీ రిపోర్ట్ చాలా వాల్యుబుల్. చాలా సీరియస్ మీ మంత్రులు నిలదీయండి, అడగండి.
మంత్రులు ఉన్నారు. మంత్రులు మీరు జర్నలిస్ట్ కొడితే మీరు కొడితే మీరు అడుగుతూనే ఉంటారు, నిలదీస్తున్నారు. అదే కమిషన్ జ్యుడిషియల్ పవర్ ఉంది కాబట్టి మీకు రైట్ ఎక్కువ ఉంటుంది. ఆ అన్యాయంలో నేను చెప్పినాం ఈ మంత్రిగా చెప్పరా ఎలక్షన్ పోతున్నాయి గవర్నమెంట్. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్ ముఖ్యమంత్రి గారు కూడా డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్స్ అనేది ఖరారు చేసిన తర్వాత ఇంతకుముందు నా అభిప్రాయం ప్రకారం జనరల్లో ఎన్నికలు పెట్టాలనే ఆలోచన ఉండే మా దగ్గర ఉన్న సమయంలో ఎక్కువ టైం అనేది ఆలస్యం చేసే పరిస్థితి లేదు. మేము అప్పట్లో 2 నెలల కింద మాట్లాడినప్పుడు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేది, బహుశా 5,000 కోట్లు. ఇప్పుడే సర్పంచులు పనిచేసేటో వాళ్ళు పనిచేసుకుంటే శాసించే పరిస్థితి లేదు. కాబట్టి ఎన్నికలు చేస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ వస్తేనే ఇక్కడ లోకల్కి ఏమైనా అభివృద్ధి ఫండ్స్ అది మీ దృష్టిలో ఉన్నది. అన్ని విషయాలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి విషయం కూడా ఎందుకు జరుగుతలేదో ప్రతి విషయం కూడా మీ నివేదిక ఎప్పుడు ఇస్తారు సార్? ఇంకా 3 జిల్లాలు మేము ఇచ్చేది మాత్రం ఓకే. నెక్స్ట్